రామ్టాక్‌కి తిరిగి స్వాగతం. గాంధీ కుటుంబం వేల కోట్ల ఆస్తిని కాజేయటానికి పన్నాగం పన్నిందా? ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. ఒకవైపు తెలంగాణలో కేసరలో చింతన శిబిర్ నిర్వహిస్తుంది తెలంగాణ కాంగ్రెస్. ఉదయపూర్ చింతన శిబిర్ తర్వాత ఇక్కడ కూడా పెట్టుకుంటున్నారు. రెండో వైపు గాంధీ కుటుంబంపై చాలా ఆరోపణలు ఈడీ సమన్లు జారీ చేసింది. దేనికి? ఆర్థిక కుంభకోణం విషయంలో. ఏంటి కుంభకోణం? ఎందుకనంటే అందరూ అనొచ్చు రాజకీయ దురుద్దేశాలతోనే ఇది జరుగుతుందనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట. వాళ్ళకి అనుకూల మీడియా రాజ్‌దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్న మాట. కానీ ఒక్కసారి లోపలికెళ్దాం. కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకట్లేదు కదా! అది చెప్పాల్సిన బాధ్యత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవరి మీద ఆరోపణలు వ్యక్తిగతంగా వచ్చినాయో వాళ్ళు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి మరి. అసలు కలకట్టా నుంచి ఏ కంపెనీ నుంచి, ఎవరి నుంచి ₹1,00,00,000 మీకొచ్చినాయి? ఫస్ట్ నంబర్ 1. మరి యంగ్ ఇండియా లిమిటెడ్ అనేది మొత్తం 74% మీ వాటాలు, మిగతాయి మీ అనుయాయుల వాటాలు. అంటే యంగ్ ఇండియా కంపెనీ మీ సొంత కంపెనీలాగా అయిపోయింది. తర్వాత ₹90,00,00,000 కాంగ్రెస్ నుంచి రుణం తీసుకుని ఏజేఎల్ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ అంటే ఈ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ఏదైతే ఉందో దానికి ఉన్న అప్పులు తీర్చడం కోసం 90,00,00,000 వాళ్ళకి రుణం ఇచ్చినట్టుగా పత్రాల్లో రాసుకున్నారు. నిజంగా 90,00,00,000 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఇచ్చుంటే అది లెక్కల్లో చూపించారా? ఇవన్నీ జవాబులు కావాలి. ఈ ప్రశ్నలు ఊరికినే ప్రశ్నలుగా మిగిలిపోకూడదు కదా! ప్రజలకి మీరు కోట్ల సంగతి తర్వాత, ముందు ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుందనేది. అలానే ఈ 2,000,00,000 ఆస్తులు కలిగిన ఏజీఎల్ 50,00,000కి యంగ్ ఇండియా వీళ్ళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సొంత కంపెనీ యంగ్ ఇండియా ఎలా చేజిక్కించుకోగలిగింది? దీనికి ఆన్సర్ కావాలి. అదే కాదు 1000 మంది వాటాదారులున్న ఏజేఎల్ కంపెనీ మరి అటువంటి సమావేశమే పెట్టకుండా, వాటాదారుల సమావేశం పెట్టకుండా మొత్తాన్ని యంగ్ ఇండియాకి ఎలా అప్పజెప్పింది? ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు. మరి దీనిపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేయటమే కాదు, హైకోర్టులో ప్రముఖ లాయర్‌లను పెట్టుకొని కాంగ్రెస్ వాదించింది. చిదంబరం, అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ యోధానుయోధులు వాదించారు. అయినా కోర్టు స్టే ఎందుకు ఇవ్వలేదు? క్రిమినల్ కేసు ఎందుకు లాడ్జ్ చేశారు? కుదరదు, అది దానికి మెయింటైనబిలిటీ లేదన్నా కూడా వాళ్ళకి ఎందుకు ఇచ్చారనేది కూడా ప్రశ్నకి జవాబు చెప్పాలి. సుప్రీం కోర్టుకెళ్ళిన తర్వాత స్టే ఎందుకు ఇవ్వలేదు కోర్టు ప్రొసీడింగ్స్ మీద? అంటే ప్రైమా ఫేసి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఏదైతే వీళ్ళు నిరాధారం అని చెప్తున్నారో కాదు అని చెప్పి సుప్రీం కోర్టు కూడా భావించినట్లే కదా కేసు జడ్జిమెంట్ సంగతి తర్వాత. సో కాబట్టి అన్ని చోట్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 395,00,00,000 లబ్ధి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి చెందిందని చెప్పి తేల్చింది, లెక్కలు తేల్చింది. దాని మీద వీళ్ళు అప్పలేట్ ట్రిబ్యునల్‌కి వెళ్తే కాదు, అది చెప్పింది కరెక్టేనని చెప్పటమే కాకుండా 249,00,00,000 ఈ ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియా కంపెనీ పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి తేల్చారు. ఇయన్నీ అబద్ధాలు కాదుగా! దీనికి ఎలా కాదో మీరు నిరూపించాలి.
ఏదో టీవీల్లోకొచ్చి ఇదంతా బీజేపీ మమ్మల్ని అటాక్ చేయటానికి చేస్తుంది చేసుండొచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీలో లోపాలుంటాయో, లోపాల మీద జాగ్రత్తగా పబ్లిక్‌లో ఉండేటప్పుడు లోపాలని అవతల వాడు పట్టుకోవటానికి ప్రయత్నం చేయటం సహజం. మీరున్నదే పని చేస్తారు. సో, కాబట్టి జరిగిందేంటి ఇక్కడ? లోపాలున్నాయా లేదనేది ఇంపార్టెంటు. వాళ్ళెందుకు దాడి చేశారంటే దాడి చేస్తారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. వాళ్ళున్న రాజకీయ వ్యవస్థ అట్లా ఉంది. మీరొస్తే మీకు సీబీఐ కేజ్డ్ ప్యారెట్‌గా ఉంటది. వాళ్ళుంటే వాళ్ళకి సీబీఐ కేజ్డ్ ప్యారెట్‌గా ఉంటది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో విశేషమేమి లేదు. ప్రాబ్లమ్ అందుకనే ఏంటి? అవతల వాడు మిమ్మల్ని మీ మీ మిమ్మల్ని వైరులుగా పరిగణించినప్పుడు మీరు పరిపూర్ణంగా లేకపోతే ఎక్కడికక్కడ లెక్కలన్నీ కరెక్ట్‌గా లేకపోయేటట్టయితే ఎక్కడో చోట మీరు చిక్కటం ఖాయం. ఇవాళ జరిగింది అదే. దాని మీద చెప్పకుండా రాజకీయ కక్ష సాధింపు చర్య. ఎందుకంటే సామాన్య ప్రజలకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ అర్థమవుతుంది. ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలి కదా! మీరివాళ ఒక విధంగా క్రిమినల్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. మిగతా పౌరులకి మీకు తేడా ఏమి లేదు. వాళ్ళనైతే క్రిమినల్స్ అంటాం. మిమ్మల్ని అనకూడదా? చెప్పండి. దీనికి జవాబులు మీ దగ్గర ఉండాలి కదా! అసలు ఏం జరిగింది ఇది? ఒక్కటి మన ప్రేక్షకులకు కూడా తెలియాల్సిన అవసరం ఏంటంటే, ఇది నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక స్వాతంత్రోద్యమ సమయంలో 1937లో మొదలుపెట్టారు. ఇందులో జవహర్లాల్ నెహ్రూ ప్రధాన పాత్ర పోషించాడు. అయితే 5,000 మంది స్వాతంత్ర యోధులు వాటాలు కొన్నారు. ఒక్క జవహర్లాల్ నెహ్రూ కాదు. సరే అది రాను 2010కొచ్చేటప్పటికి ఆ వాటాదారుల సంఖ్య 1000 మందికి పడిపోయింది. 1000 మంది ఉన్నారు వాటాదారులు ఆ రోజుకి కూడా. సరే ఈ పత్రిక మొదట్లో నడిచేదల్లా కూడా 2008కి అది మరి కారణం ఏం జరిగిందో తెలీదు గానీ మొత్తం మీద మూతబడిపోయింది నడపలేక. ఇది చరిత్ర. సింపుల్. నేను అంటే మొత్తం డీటెయిల్స్‌లోకెళ్ళకుండా క్లియర్‌గా చెప్తా ఉంటే. దీన్ని ఇంతటితోటి ఆగలేదు. నేను ఇందాక చెప్పాను గదా! ఈ కంపెనీ ఏదైతే నేషనల్ హెరాల్డ్ మూతబడింది. దీనికి సంబంధించిన కంపెనీ ఏజీఎల్ ఏదైతే ఉందో 1000 మంది వాటాదారులతోటి వాళ్ళని అందరినీ సంప్రదించకుండా, జనరల్ బాడీ పెట్టకుండా దీని మొత్తం ఆస్తులన్నీ ముంబై, లక్నో, ఢిల్లీ అన్ని చోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది. వేల కోట్లు. దాదాపు ఇవాళ లెక్కలో 2,000 కోట్ల పైన ఉంటదని అందరూ చెప్తా ఉన్నారు. ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా మీరు యంగ్ ఇండియా కంపెనీ అనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సంబంధించిన యంగ్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేశారు. ₹50,00,000. ఇది అసలు సమస్య. సరే ఇవాళ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎందుకొచ్చింది మీ దగ్గరకైనా చూసుకోవాల్సింది అది కూడా అవసరమే. ఎందుకనంటే అదంతా ఐటీ డిపార్ట్‌మెంట్. 249,00,00,000 మీరు కట్టాలి పన్ను అని తేల్చారు. ఎవరికివ్వాలి? ప్రజలకు డబ్బులు కదా! అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. మీకైనా ఇంకొక సామాన్య పౌరుడికైనా ఒకటే. పన్ను ఎగవేస్తే ఎవరికైనా నిబంధనలు ఒకటే. సరే దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ యొక్క ఎందుకు వీళ్ళ మీదకెళ్ళింది అనంటే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రోల్ ఏంటి? మనీ లాండరింగ్ ఎక్కడైనా ఉందా? ఉదాహరణకి ₹1,00,00,000 మీకు కలకట్టా నుంచి వచ్చినాయి. ఆ ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? సరే 50,00,000 మీరు పెట్టి ఆ ₹2,000,00,00,000 ఆస్తిని కొనుక్కున్నారు. ఆ 50,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఏంటి దీంట్లో వాటాదారుల ఇదేంటి? జనరల్ బాడీలు జరిగినయ్యా? ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఇవాళ ప్రశ్నల రూపంలో ఏంటంటే ఇక్కడ ఏం చేయట్లేదు. సోనియా గాంధీని జూన్ 8వ తేదీని, రాహుల్ గాంధీని జూన్ 2వ తేదీని రమ్మని చెప్పి అడిగారు. దేనికి? వాళ్ళు వివరాలు వాళ్ళ దగ్గర కొంత ఆధారాలున్నాయి. ఈ ఆధారాల దీని మీద వివరణ ఇవ్వండి. మేము ప్రశ్నలేస్తాం. ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం చెప్పండి. సరైన సమాధానం చెప్పారనుకోండి, అసలిక్కడ ఇష్యూనే లేదు కదా! ఎందుకు మీరు పే చేయాలి? నేను ఇందాక చెప్పిన ప్రశ్నలన్నిటికి జవాబులు గనక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పగలిగేటట్టయితే అసలు సమస్య లేదిక్కడ. కాబట్టి ముందుగానే రాజకీయ దురుద్దేశం అనే బదులు అసలు మీరు చెప్పాలి గదా! నేను విచారణకు రాను. నా మీద కేసు పెట్టొద్దు. ఇదేంటంటే మీకొక చట్టం, సామాన్య ప్రజలకో చట్టమా? ఆలోచించండి ఒక్కసారి. కాబట్టి మీరేందంటే అటెండ్ కండి. ఈడీ సమన్లు ఇచ్చిన దానికి అటెండ్ అవ్వండి.
అటెండ్ అయినప్పుడు మీరు చెప్పే సమాధానాలను బట్టే ఈడీ యొక్క తదుపరి చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇదేం తక్కువ అమౌంట్ కాదు. వేల కోట్ల రూపాయల ఆస్తి అప్పనంగా మీరు ఎటువంటి పద్ధతి లేకుండా చట్ట ప్రకారంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా ఎందుకు అనాల్సొస్తుందంటే, వాటాదారుల సమావేశం పెట్టకుండా మీరు ట్రాన్స్‌ఫర్ చేసే హక్కు మీకు లేదు 2000 కోట్ల రూపాయల దీన్ని. కాబట్టి దానికి సంబంధించి మీరు జవాబులు చెప్పకుండా ఎంతసేపటికి కప్పదాటు వైఖరి కరెక్ట్ కాదు. వాళ్ళేదో చేశారు, వీళ్ళేదో చేశారంటే ప్రజలు ఇదంతా కోర్టుల దగ్గర మీరు తేల్చుకోండి అని ప్రజలు అడుగుతున్నారండి. ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు నేను ఇందాక రైజ్ చేసిన ప్రశ్నలన్నీ కూడా మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది పరిస్థితి. ₹1,00,00,000 ఇక్కడి నుంచి తెచ్చుకున్నాం. ఈ 50,00,000 ఇక్కడి నుంచి తెచ్చుకున్నాం. మేము జనరల్ బాడీ పెట్టకుండా చేయలేదు. మేము జనరల్ బాడీ పెట్టి వాటాదారుల అనుమతి తీసుకొనే మేము ఇదంతా కూడా ఈ ఆస్తిని అమ్మేశాము. ఎందుకంటే ఆ వాటాదారుల్లో ఒకడైన శాంతి భూషణ్. ఆయన ప్రఖ్యాత చెందిన న్యాయవాది. అందరికి తెలిసిందే ఆయన పేరు. ఆయన రైజ్ చేసిన దాకా ఎవరికి తెలీదు. ఆయన ఒక వాటాదారుడు. సో, కాబట్టి వీటన్నిటికి సమాధానం చెప్పండి. ప్రజలకు సమాధానం చెప్పండి. కోర్టులు ఏందంటే మీకు హేమాహేమి లాయర్లు ఉన్నారు కాబట్టి ఏం జరిగిద్దో కోర్టులో నేను చెప్పలేను. ఎందుకనంటే వాళ్ళందరూ రాజ్యాంగంలో ఎక్కడ క్లాజులు ఏం పట్టేసి ఆర్గ్యూ చేస్తారనేది ఇప్పుడిప్పుడే మనం చెప్పలేం. సో, కాబట్టి ఏమిటివ్వాల? ప్రజలకు ఎందుకు చెప్పాలంటే, మీరు రాజకీయంగా ఎదుర్కొంటున్నటువంటి పార్టీ, ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఎవరు? మోడీ. అవినీతి మరకలేని వ్యక్తిగత జీవితం. ఆయన సొంతానికి డబ్బులు తీసుకున్నాడని ఈవెన్ వైరు పక్షాలు కూడా విమర్శించలేనటువంటి వ్యక్తిత్వం. రెండో వైపు మీరు కోట్ల రూపాయల ఆస్తిని కాజేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిత్వం. అందుకోసం ప్రజలకు సమాధానం చెప్పాలి. కోర్టుల్లో ఏమవుతుందనేది కోర్టుల్లో అది ఏం జరిగితే అది జరుగుతుంది. దాని గురించి నేను మాట్లాడట్లా. సో, మీరు ప్రజలకు జవాబులు చెప్పినప్పుడే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టగలదు. ఎన్ని చింతన శిబిరాలు పెట్టినా జరిగేది ఇదే. ప్రజలకి మీ మీద నమ్మకం దొరకాలి. మీరు నిజాయితీ పరులు, అవినీతి పరులు కాదు. ఎందుకనంటే ఇదొకటి ఉందా, నేషనల్ హెరాల్డ్ కేసు, రాజీవ్ గాంధీ ట్రస్ట్ కేసు ఇంకోటి ఉంది, రాజీవ్ ట్రస్ట్ కేసు. ఆ రాజీవ్ గాంధీ ట్రస్ట్ కేసులో ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చారు కోట్ల రూపాయలు. మరి ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చినప్పుడు మీరు ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలి కదా, ఎలా ఖర్చు పెడుతున్నారో కూడా ఇవ్వరట. మరి అది కూడా ముందు ముందు వచ్చిద్ది. ఇవి రాజకీయ కక్షాదింపు అనుకునే బదులు మీరు నిజాయితీగా ఉంటే, అసలు కక్షాదింపు అయితే ఏం చేయగలదు ప్రభుత్వం? మీరు నిజాయితీగా ఉంటే లెక్కలు చూపిస్తే, లెక్కలు చూపించట్లేదు కాబట్టే వచ్చిన తంట. కేసరలో శిబిరాలు పెడితే ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో రెడ్లు తప్పితే రెండో వాళ్ళు పరిపాలన చేయకూడదంటాడు. రెండో వైపు మీ అసలు నాయకులే అవినీతి ఆరోపణలో ఇరుక్కుపోయినప్పుడు కాంగ్రెస్‌కి భవిష్యత్తు ఉందా? ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.